అలాగా దిష్టిబొమ్మలాగా నిలబడి ఏం చేస్తున్నావు? వేడి నీళ్ళు చేసి పెట్టు, స్నానం చేసి సిటీకి వెళ్ళాలి. వెళ్ళు తొందరగా. ఎంతసేపు దీని ధ్యాస కూతురు పిల్లల మీదే ఉంటది, ఇంక వేరే ధ్యాసే ఉండదు దీనికి. సరేలేండి, తొందరగానే నీళ్ళు తీసుకొచ్చి వేడి నీళ్ళు చేసి పెడతాను, స్నానం చేసి వెళ్దురు. ఉదయాన్నే నుంచి పిల్లల గురించి పలవరిస్తున్నావు, అదిగో వచ్చేస్తున్నారు చూడువే. అమ్మ ఇంటికి రాలేదురా, మీరిద్దరే వచ్చారేటి? తాతయ్య గారు, నేను రాలేదు. అన్నయ్య నన్ను తీసుకొని వచ్చాడు, చికెన్ తిందాం చెల్లి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అని. అమ్మమ్మ, నాకు చాలా ఆకలేస్తుంది, ఏదో ఒకటి చేసి పెట్టు. సరేలే బాబు, అందాక టిఫిన్ తిను, తర్వాత చికెన్ చేసి పెడతానులే. సరేలేవే, చాలా లేట్ అయిపోయింది, వెళ్తాను. పిల్లలకు కావాల్సినవన్నీ చేసి పెట్టు. మీకు ఈ చికెన్ తినాలనిపించి అమ్మమ్మ జ్ఞాపకం వచ్చింది, లేకపోతే మీకు అమ్మమ్మ ఎప్పుడు జ్ఞాపకం రాదే. తొందరగా తినవద్దు, మిల్లిమిల్లిగా తినండి, మనస్ఫూర్తిగా తినండి, ఎంత కావాలంటే అంత చికెన్ తినండి.